హాయ్ అండి. వెల్కమ్ టు రుక్మిణి శ్రీనివాస్ వ్లాగ్స్. మేము 10th క్లాస్ ఆసిఫ్ నగర్ బ్యాచ్ అండి మాది. మేమందరం అయితే ఇట్లా గాజుల పండగ కోసం అయితే కలుసుకున్నాము. ఇది గెట్ టుగెదర్ అయిపోయినప్పటి నుంచి అయితే మేము ఎప్పుడెప్పుడు గాజుల పండగ చేసుకుందామా అని మేము అనుకుంటున్నాము. అందుకోసం అయితే డీర్ పార్క్ అయితే వచ్చినాము. ముందుగా అందరూ వంటలతో స్టార్ట్ చేస్తారు కదండి గాజుల పండుగ అని. మేమైతే ఇట్లా వినూత్నంగా ఆలోచించి మేము 10th క్లాస్ వాళ్ళమైతే బతుకమ్మ పేర్చాలనుకుంటున్నాము. అందరైతే ఇంటి దగ్గర పేర్చుకొని ఆడుకుంటారు. మేమైతే ఫ్రెండ్స్ తోటి కలిసి పేర్చుకోవాలని మాకైతే ఒక థాట్ అయితే వచ్చింది. అందుకోసం అయితే ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి ఇట్లా పసుపు, కుంకుమ, గంధాలు అన్నీ సాంప్రదాయంగా అయితే మేము చేసుకోవాలని ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఈ ఫ్లవర్స్ తోటి అయితే బతుకమ్మ పేర్చినామండి. బతుకమ్మ పేర్చిన వెంటనే ఇట్లా ఫొటోస్ దిగి రీల్స్ అయితే తీసినాము. తర్వాత అది అది పక్కకు పెట్టి తర్వాత గాజులు అయితే వేసుకున్నాము. గాజులు వేసుకున్న తర్వాత ఈ బతుకమ్మను అయితే ఒక చోట పెట్టి డ్యాన్స్ అయితే బతుకమ్మ సాంగ్స్ వేసుకొని డ్యాన్స్ అయితే చేసినామండి. అందరికైతే ఇట్లా ఫ్రెండ్స్తో కలవాలి, అందరం ఒక చోట కలవాలని అయితే అందరికీ ఉంటుంది. అందులో లేడీస్కి అయితే కంపల్సరీ ఉంటుంది. ఎంత ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా ఫ్రెండ్స్తో అయితే ఇట్లా కలిసి ఆడుకోవాలి, చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవాలని అయితే చాలా మందికి ఉంటుంది కదా. ఇట్లాంటి పండుగలు అయితే మిస్ కాకండి. ఇందుకోసమే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలామంది ఇళ్ళల్లో ఉండి బయటికి వెళ్ళలేని వాళ్ళు అయితే ఈ 10th క్లాస్ అని లేకపోతే ఫ్రెండ్స్ అని అయితే గాజులు అయితే స్టార్ట్ చేసారు. ఈ ఆడవాళ్ళు గాజులు స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే ప్రోగ్రామ్స్ అయితే చాలానే జరుపుకుంటున్నారు. అందుకోసం మేమైతే ఇట్లా ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాము. ప్రోగ్రాంకి వెళ్ళగానే ముందైతే కిట్టి పట్టి గేమ్స్ అయితే ఆడినాము. తర్వాత ఈ బతుకమ్మ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఒక హోటల్కి వెళ్ళి లాస్ట్ అయితే తినేసి ఎక్కడ వాళ్ళం అక్కడైతే వచ్చేసినాము. మీకు కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి. చిన్న చిన్న ఆనందాలను అయితే మిస్ కాకండి. ఒకసారి అయితే సెలబ్రేట్ చేసుకొని చాలా రోజుల వరకు గుర్తుండిపోయి అయితే ఫ్రెండ్స్ తోటే అండి. ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలామంది లైఫ్లో ఉండట్లేదు. కానీ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం మీ మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వేలు పెట్టిన కొనలేని ఆనందాన్ని అయితే ఫ్రెండ్స్తో గడిపినప్పుడు అయితే పొందొచ్చండి. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.